గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇలా ముచ్చటేందంటే ఇలా ట్రాక్టర్ దున్నింది, ఇలా బొబ్బర్లు ఎత్తానికి నాగలు కట్టిండు బాపు. ఇలా నేను కూడా నాగలు దున్నామని చూస్తాను కొద్దిసేపు. నాకు అలవాటు లేని పనే కానీ కొంచెం ట్రై చేస్తా మ్యాక్సిమం. బాపు ఆల్రెడీ అక్కడ దున్నుతాను చూసిండా. నేను కూడా కొద్దిసేపు దున్నుతా. ఎప్పుడో దగ్గర ఒక 4-5 సంవత్సరాల క్రిందట ఒక్కసారి ఏమో అట్లా పట్టినా. నాకు అలవాటు లేని పని ఇది, కానీ ఒకసారి పట్టి దున్ని చూస్తా. నాగలు దున్నడం అంటే చాలా కష్టం, ఎందుకంటే ఆ నాగల్ని ఇట్లా పట్టుకోవాలి. ఈ పెడ్డలు ఉన్నాయా, ఈ పెడ్డలల్లో నడుతా అంటే కాళ్ళు నొత్తా ఉంటాయి. మస్తు ఇబ్బంది నాగలు దున్నడం. కొద్దిసేపు ట్రై చేస్తా నేను కూడా దున్నుతా కొద్దిసేపు. ఇదంతా మొన్న ఏం చేసినాం అంటే రోడ్డు వేటు కొట్టించినాం. ఇదంతా పత్తి ఉండే దీని అడుగు, దాన్ని అంతా రోడ్డు వేటు కొట్టించినాం. ఇప్పుడు మళ్ళీ బొబ్బర్లు వేద్దామని చూస్తాను. ఏమో కొత్త ఎట్లు, ఇదివరకు పాత ఎట్లు ఉండేది, అవి మంచిగా ఉండేది ఎట్లు. ఇవి ఎట్లా పోతాయో మరి చూడాలి. చూసిరా ఎంత లోతు దిగుతుందో నాగలి. బాగా గడ్డలు ఉన్నాయి కాబట్టి ఈ సాళ్ళే మట్టి ఏం చేస్తాడంటే ఇప్పుడు నీళ్ళు వదిలిపెడతాడు బాపు. రాళ్ళు ఉన్నట్టున్నాయి పెడలు. చెయ్యి పైకి లేపంగానే ఎడ్లు రుకుతాను. చిన్నగా పోర్రీ అట్లా రుకుతారేంటి. చెప్పు పుష్పి, ఈ పెద్దల చెప్పులు లేకుండా నడుస్తాడంటే కథమే, కాళ్ళు పుండ్లు అవుతాయి. అమ్మ కొత్త నాగలేదు, మొన్ననే సరిపించండి దీన్ని. దా తిరుగు. అంతా బాగానే ఉంటుంది కానీ ఇట్లా మూలలు తిరిగే కాడ ఏమైందంటే ఎడ్లు చక్కగా తిరిగి ఒక్కొక్కసారి. అమ్మ కట్టెపుల్లలు కూర్చుకుంటాను. ఈ దగ్గర 2 ఎకరాల చెలకి ఇది. ఇది తిరిగి ముచ్చట పెడతా అంటే మంచిగా ఎడ్లు ఆగుతాను చూసిరా. ఈ 2 ఎకరాల చిలకల తిరిగి దున్నేసరికే కాళ్ళు గుంజాయి. ఇక గైస్, నేను దున్నిన సాళ్ళను బాబు దున్నిన సాళ్ళు చూడండి. బాబు దున్నినేమో మంచిగా చక్కగా వచ్చినాయి, నేను దున్నినేమో 16 వంకలు పోయినాయి చూడండి. ఇక కొంచెం దున్నుతాంటే కొంచెం చక్కగా వస్తుంది. అవన్నీ చిన్నగా పోతాను ఎద్దు. ఓర్ని అక్కనడు. గైస్, కొంగలు చూసిర్రా? కొంగలు పురుగు పూసి ఏరక తినడానికి కొంగలు వస్తాను. ఇక నడు జా, సీదా బొర్రి తిరుగు, మూల తిరిగి. పొలంలో పోతట్టుంది. ఫోన్ పక్క పెట్టాలి.
నాగెళ్ళ మట్టి ఇరికింది బాగా, మట్టి ఇరికి దిగుతే లోపలికి. మట్టి ఉండడం వల్ల భూమిలోకి దిగుతలే నాగలి. తక్కువ గట్టిగా పట్టలేదు మట్టి. ఈ నాగలికి ఇంకో ఇక్కడ ఇనుప రాడ్ ఉంటుంది, ఇనుప కర్ర ఉంటుంది. ఈ కర్రను లోపలికి భూమిని చీల్చుకుంటూ పోతూ ఉంటుంది. కిందనో కట్టె నాగలి ఉంటుంది, ఇక మీదనో మీకు ఇనుపది రాడ్ కర్రలాగా ఉంటుంది, దీనికి జాయిన్ చేసి ఉంటుంది. అదే భూమిని చీల్చుకుంటూ పోతూ ఉంటుంది లోపలికి. ఇది తెలియని వాళ్ళకు, తెలిసిన వాళ్ళు ఓకే, మాకు తెలుసులేరా అనుకోకుర్రి, తెలియని వాళ్ళకి చెప్తాను అంతే. ఇట్లా ఇట్లుంటుంది కర్రు. ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది, ఇక కింద సపోర్ట్ ఉంటుంది, కింద కర్ర అంతా సపోర్ట్ ఉంటుంది దీనికి. ఇక అది భూమిలో చీల్చుకుంటూ పోతూ ఉంటుంది ఇట్లా. ఇదా హడియా హాడి హడు. ఇప్పుడు చూడండి లోపలికి పోతుంది. ఇక చూసిరా ఎంత లోతు దిగుతుందో. హాడి హడు ఎంత లోతు పోయింది చూసిరా నాగలి. ఇప్పుడు లోతు దిగుతుంది. ఆడి అరే అరే ఆడి అరే దెబ్బ పడాలనా మరే. ఎందుకు కొట్టాలని చూస్తాను. పాపం కష్టపడతానే, లాగుతానే అని చూస్తాను. కొట్టకుండా దున్నుతా అంటే ఆగుతాను. ఇంకా చిన్నగా వారి ఏం ఉరికిపిత్తలేనుగా. చూసిరా ఎంత లోతుకు పోతుందో నాగలి. గడ్డలు వెళ్తాను. ఆడి అరే అరే ముచ్చట పెడతా అంటే ఆగుతానే మంచి ఎట్లు. నడు ఆగురి, అయిపోయింది ఆగురి. దెబ్బకి ఎరుగుతుంది ఎద్దు. గైస్ అటు అయితే దున్నినా, అమ్ముల దానికి దున్నినా. ఈ అమ్మ కాళ్ళు చూడు ఎట్లయినాయో, ఈ దుక్కిలో తిన్నాయి ఎట్లయినా చూసి రకాలు. ఆడు వరకు ఎట్లున్నాయి, మీద ఎట్లున్నాయి చూడండి. పెడ్డలకు కోసుకపోయి గీరకపోయి ఈయనైతే రక్తం వెళ్తుంది. ఈడ చూసిరా, ఈ రక్తం వెళ్తుంది. ఇక ఆ పెడ్డలు బండలు ఉన్నట్టే ఉన్నాయి, అవి గీసుకపోయినాయి. మొత్తానికైతే అయిపోయింది. అందరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. ఎప్పుడో ఒకప్పుడు జొన్నలు ఎత్తా అంటానో, మొక్కజొన్నలు ఎత్తా అంటానో, పెసర్లు ఎత్తా అంటానో, అప్పుడో ఇప్పుడో వెనకాల మందు పోసిన వాళ్ళమే, లేకుంటే నారెత్తా అంటే నారు వంచిన వాళ్ళమే, వరాలు పెట్టిన వాళ్ళమే, వరాలు చెక్కిన వాళ్ళమే. అందరూ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. కాకపోతే కొంతమంది చేస్తారు ఇప్పుడు, కొంతమంది చేయట్లేదు. మా బాబు అయితే స్టిల్ ఇప్పటికీ చేస్తాడు. ఆయన చేయకుండా ఉంటాడు, ఇక చేస్తూనే ఉంటాడు, ఎప్పటికీ చేస్తూనే ఉంటాడు. కానీ వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే అమ్మను మంచిగా మిర్చి బజ్జీలు చేయమన్నా. ఇలా మన తోటలో పండిన మిర్చీలు ఉన్నాయి కదా, దొడ్డు మిర్చీలు ఉన్నాయి, ఆ దొడ్డు మిర్చీలతోనే మంచిగా మిర్చి బజ్జీలు చేయమన్నా. ఇక పోయి ఆ మిర్చి బజ్జీలు తినాలి. అట్లే ఎడ్లను ఆ గడ్డి ఉన్నది కదా, ఆ గడ్డిలో కట్టేసినాం అనుకో, ఇక మంచిగా పొద్దునాక మేసుకుంటూ ఉంటాయి. అలానే ఎడ్లను తీసుకుపోయి ఆడ కట్టేద్దాం. ఇక తీయనిత్తలేదు, ముందుగా ఈ బుట్లు తీయాలి. ఈ బుట్లు ఎందుకంటే దున్నుతున్నప్పుడు కింద తలకాయ పెట్టి ఊకే అదొకటి ఇదొకటి నాకుతూనే ఉంటాయి ఎడ్లు. గడ్డి తిందామని ట్రై చేస్తూ ఉంటాయి. బుట్లు తీయాలి ఇప్పుడు. ఇక ఆగుర్రి అయిపోయేదానుక వెరుకో. ఎద్దు ఇది ఆగుతా, అరే ఎద్దు ఆగనే ఆగదు, ఊకే తలకాయ ఊపుతా ఉంటుంది. నీ అబ్బా నీ బల్పు. దారికి ఆడిదా బా.
ఏ తలకాయ ఊపక ఊకి కొమ్ములు ఊపుతాంది నీ అమ్మ మంది ఎద్దు ఆగనే ఆగదు ఇక కట్టేసేదాన్ని కూడా తినరి తినరిగా పొద్దునాక తినరు మంచిగా